ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దిన వాక్యము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడో. మన జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే మన నుండి తీసివేసి మన బాధను, మన చింతను, మన కన్నీటిని, మన దుఃఖాన్ని ఆయన సంతోషముగా మార్చివేయబోతున్నందుకై దేవునికే మహిమ కలుగునుగాక. ఈ లోకంలో అనేక మంది ప్రతిరోజు ఏదో ఒక విషయమై బాధపడుతూనే ఉంటారు. వాళ్ళు బాధపడటానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. మనుషులు వారి కొరకు ఏర్పరచుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలు వారి బాధకు కారణమవుతూ ఉంటాయి. ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో నష్టం వచ్చిందని, బిడ్డల వలన తల్లిదండ్రుల వలన బిడ్డలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని, బంధుమిత్రుల వలన ఎన్నో అవమానాలు, ఇలా ఒకటి కాకుండా చాలా రకాల సమస్యల వలన ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భములో మానవుడు బాధపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కొంతమంది ప్రతి దినము కూడా దుఃఖపడుతూనే ఉంటారు. అయితే మనుషులు దుఃఖపడాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. దేవునికి దూరమై ఈ లోకానుసారముగా జీవించటమే మన ప్రతి దుఃఖానికి కారణమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ దేవుణ్ణి హృదయపూర్వకముగా నమ్మేవారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వారికి ఎదురు రాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకవేళ వారు కన్నీరు కార్చాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు దేవుణ్ణి బట్టి ఎంతో ధైర్యముగా ఉంటారు. ఒక్కోసారి దేవుడు మనకు పెట్టే పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు కూడా మనము కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు కూడా చాలా సందర్భాలలో దుఃఖపడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. వారి విషయంలో కాకపోయినా దేవుని నిమిత్తమో లేకపోతే ఇతరుల వలన హింసను బట్టి వారి హృదయంలోని వేదన కన్నీటి రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. అయితే దేవుడు వారి ప్రతి కన్నీటిని తుడవటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలుగా జీవిస్తే దేవుడే మన కన్నీటిని తుడిచి మనలను ఓదారుస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు నీవుగా కలిగించుకున్నటువంటి శ్రమలో నీవు కృంగిపోక ప్రభు యొద్దకు నిన్ను నీవు తగ్గించుకొని ఆయన పాదముల యొద్దకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించు, నీకు ఇష్టమైనట్లుగా నేను జీవిస్తాను, నా కన్నీటిని, నా వేదనను, నా దుఃఖాన్ని నువ్వు తీసివే ప్రభువా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో అప్పుడు మన ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడుతుంది. అట్టి కృపా ధన్యత, ఆశీర్వాదము వాక్య విన్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, మేము ఈ లోకంలో ఉన్నంత కాలము మా కష్టాలలో, మా బాధలలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. మా కన్నీటి బిందువులను మీరే తుడవండి యేసయ్యా. నీ మీదనే ఆధారపడి జీవించేలాగున మాకు సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.